మెగా ఫ్యామిలీలో పండుగ వేడుకలు ఎప్పుడూ మెగా హిట్ గానే ఉంటాయి మనకి తెలుసు. అలా ఈ దీపావళి కూడా వారింట్లో ఘనంగా జరిగింది. అయితే ఈసారి వేడుకలకు సంబంధించిన ఒక వీడియో, ఒక క్యాప్షన్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. మెగా కోడలు ఉపాసన షేర్ చేసిన ఒక పోస్ట్ ఫ్యాన్స్ లో కొత్త ఊహాగానాలను రేకెత్తిస్తోంది. ఉపాసన తన సోషల్ మీడియాలో దీపావళి వేడుకలకు సంబంధించిన ఒక అందమైన వీడియోను పంచుకున్నారు. అందులో మెగా ఫ్యామిలీ సభ్యులు, బంధువులు అందరూ పండగ వాతావరణంలో ఎంతో ఆనందంగా కనిపించారు. చిరంజీవి, సురేఖ, రామ్ చరణ్, ఇతర కుటుంబ సభ్యులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. అయితే ఈ వీడియోలో ఉపాసనకు పెద్దలు ఆశీర్వాదాలు అందిస్తున్నట్లు, బహుమతులు ఇస్తున్నట్లు కనిపించింది. అంతా బాగానే ఉంది, కానీ దీనికి ఆమె ఇచ్చిన క్యాప్షనే ఇప్పుడు అసలు చర్చకు దారితీసింది. ఈ దీపావళి డబుల్ సెలబ్రేషన్, డబుల్ లవ్, డబుల్ బ్లెస్సింగ్స్ తో నిండిపోయింది అని ఉపాసన పోస్ట్ చేశారు. ఈ డబుల్ అనే పదం ఇక వీడియోలోని కొన్ని దృశ్యాలు చూసిన నెటిజన్లు ఇప్పుడు ఒక గుడ్ న్యూస్ రాబోతోందంటూ కామెంట్లు పెడుతున్నారు. మెగా ఫ్యామిలీలోని మరో వారసుడు లేదా వారసురాలు రాబోతున్నారా అనే ఆసక్తి అందరిలోని మొదలైంది. రామ్ చరణ్, ఉపాసన దంపతులకు ఇప్పటికీ ఒక ముద్దుల కుమార్తె ఉంది. ఇప్పుడు ఉపాసన రెండోసారి తల్లి కాబోతున్నారని, అందుకే ఈ డబుల్ సెలబ్రేషన్ అని ఆమె హింట్ ఇచ్చారని ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు. ఈ వీడియోలో పెద్దలు ఆమెకు ప్రత్యేకంగా ఆశీస్సులు ఇవ్వడం కూడా ఈ వాదనకు బలం చేకూరుస్తోంది. ఈ పోస్ట్ కింద కామెంట్ సెక్షన్ లో విషెస్ తో ఫ్యాన్స్ మరింత వైరల్ చేస్తున్నారు. కంగ్రాచ్యులేషన్స్ అన్నా వదినా, గుడ్ న్యూస్ చెప్పినందుకు థ్యాంక్ యూ అంటూ ఫ్యాన్స్ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక మెగాస్టార్ చిరు ఒక్క మనవడి కోసం ఎంతలా ఎదురు చూస్తున్నారో మనకు తెలిసిందే. సో ఈ వార్త గనక నిజమైతే ఖచ్చితంగా మెగా ఫ్యామిలీతో పాటు మెగా ఫ్యాన్స్ కి కూడా మెగా గుడ్ న్యూస్ అనే చెప్పాలి.